శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన ముందు సీతమ్మ కొడుకు నారసింహుడి బిడ్డ సతీష్ శర్మ గారు ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడు. నమస్తే సార్. శుభాశీస్సులు నాన్న. ఎలా ఉన్నారు సార్? నా నాన్న అనుగ్రహంతో నిండుగా చక్కగా పచ్చగా నన్ను అభిమానంతో ఆశీర్వదించేటటువంటి ఎంతోమంది ఆశీర్వచన బలంతో చాలా చక్కగా ఉన్నా. బ్రహ్మాండంగా ఉన్నా. అడుగు. మీరు బ్రహ్మాండంగా ఉంటే మేము మిమ్మల్ని చూసే వ్యూవర్స్ కానీ మిమ్మల్ని ఆదరించే వాళ్ళందరూ మీ యొక్క భక్తులు అనుకోవచ్చు, ఏదనుకో. భక్తులు కాదు నాన్న, నన్ను అభిమానించే నా కుటుంబ సభ్యులు అంతే. ఎందుకంటే నేను దేవుణ్ణి ఆ నీడ కాదు కదా, ఆ నీడ పడ్డ చోట ఉన్న మట్టి కణికితో కూడా నేను సమానం కాదు. మీరు ఒక్కరు హ్యాపీగా ఉంటే అంతమంది హ్యాపీగా ఉంటారు. ఇది వాస్తవం. టాపిక్లోకి వెళ్ళిపోదాం గారు. యా ప్లీజ్. సరే, ఇది ఇప్పుడు ఆషాఢం అనేసి అంటే ఈ ఆషాఢంలో శుభకార్యాలు ఇట్లా ఏవి చేయకూడదు అని చెప్పేసి అంటూ ఉంటారు. మరి అలాంటిది ఈ ఆషాఢంలో బోనాలు అనేవి ఎందుకు చేస్తారు? నంబర్ 1, మీకు తెలుసు నేను చాలా ఖచ్చితంగా ఓపెన్గా మాట్లాడతా. బోనాల పండగల గురించి మాట్లాడేంత మీరు ఆ ఓపెన్ మాట్లాడతారు కాబట్టి అంతమందికి నచ్చేస్తారు. బోనాల గురించి మాట్లాడటానికి వాటి మీద నాకు పట్టు లేదు, నాకు అంత పెద్ద జ్ఞానం కూడా లేదు. ఓపెన్గా మాట్లాడుతున్నాను. ఈ బోనం అనేది అమ్మవారికి సమర్పిస్తారు, ఇది తెలుసు. అది ఎటువంటి ఏ విధంగా తయారు చేస్తారు, ఏ రకమైన పూలతో దాన్ని అలంకరిస్తారు, ఆ బోనాల దగ్గర వాటిని అలంకరించి చక్కగా పాటలు పాడతారు, నృత్యాలు చేస్తారు, ఇవన్నీ తెలుసు. తెలంగాణ సాంప్రదాయంలో ఇది సంక్రాంతి గొబ్బెమ్మలు ఎంత ప్రాముఖ్యతో ఆ తెలంగాణలో బోనాలకి అంత ప్రాముఖ్యత ఉంది. ఇవన్నీ తెలుసు. కానీ ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ తెలియకుండా చెప్పకూడదు నాన్న. అయితే ఇది తెలంగాణకి ఒక ప్రత్యేకమైనటువంటి పండగ, బోనాల పండగ. ఈ బోనాల పండగలో బోనం ఎత్తుకోవాల్సిన బాధ్యత ప్రతి స్త్రీమూర్తికి ఉంది, ప్రతి పసిబిడ్డ నుంచి పండు ముత్తైదు వరకు అందరికీ ఉందని అంటూ ఉంటారు. సో అంతవరకే నేను తెలియపరచగలను. ఇది ఆషాఢంలోనే ఎందుకు వస్తుందంటే నాకు తెలియదు, ఎందుకంటే నాకు అంత డీప్ ఇన్ఫర్మేషన్ లేదు. కానీ ఆషాఢ మాసంలో శుభకార్యాలు చెయ్యకూడదా? లేచిపోయి పెళ్లి చేసుకుంటే పెళ్ళి అనేది శుభకార్యం, లేచిపోయి పెళ్లి చేసుకుంటే ఇప్పుడు శుభకార్యమా అశుభమా? నాన్న ఒక్క మాట చెప్తా, ఆషాఢం అనేది అందరికీ చాలా కావాల్సింది. ఆషాఢంలోనే ఆఫర్లు పెడతారు, ఆషాఢంలోనే డిస్కౌంట్లు ఉంటాయి, ఆషాఢంలోనే బంగారం తగ్గిస్తారు, ఆషాఢంలోనే అల్లుడు ఏది కావాలంటే అది, ఆషాఢంలో అబ్బో ఒకటి కాదు. మరి ఇప్పుడు అశుభమా శుభమా? ఆషాఢం అనేది అన్ని రకాలుగా అన్ని వర్గాలకి ఆమోదయోగ్యమైనటువంటి లాభాన్ని చేకూర్చే అత్యంత ప్రథమ మాసం ఈ ఆషాఢ మాసం నా దృష్టిలో. ఎందుకని అత్తాకోడలు ఒక చోట ఉండకూడదు, ఈ అక్క ఎన్నో చెప్తారు. ఇక అయితే హస్బెండ్ కూడా దగ్గర ఉండకూడదు, ఈ ఏవో అంటారు. ఇవన్నీ అలా ఉండకుండా ఉంటారా? హోటల్లో రూమ్ బుక్ చేసుకుంటారు, శుభ్రంగా పోతారు. నా పేళ్లంతో నేనుంటే మీరెవర్రా ఆపేది అని. అంతే కదా. ఇప్పుడు ఒకనొకనాడు గతిచ్చిన కాలంలో కత్తికి తాళి కట్టడమో ఏదో చేసేవాడు. తర్వాత మనుషుల్ని శోభనం గదిలో చూసేవాళ్ళు, తర్వాత పీటల మీద చూసేవాళ్ళు, తర్వాత పెళ్లి చూపులను చూసారు. ఇప్పుడు మరీ ముందుకెళ్ళి చచ్చి వెడ్డింగ్ ఏమంటారు ఏదో ప్రీ వెడ్డింగ్ అని అంతా ఆ ప్రకారంగా అబ్బో ఎన్నో రకాల అనుభూతులు ఆనందాలు ముందే దక్కుతున్నాయి. ఇప్పుడు చెప్పు, శుభమా అశుభమా? అసలు అలా చేయొచ్చా? అది అశుభమే, ఖచ్చితమైన అశుభమే. మీ మాధ్యమం ద్వారా నేను చెప్తున్నా, పెళ్ళి అనేది స్త్రీ పురుషుల యొక్క విధానంలో మొదటి అడుగు పడుతున్న కొత్త జీవితం. పిల్లవాడిని శ్రీమన్నారాయణుడిగా, పిల్లని శ్రీ మహాలక్ష్మిగా భావించి వాళ్ళ జీవితానికి ఒక ముడివేసి ముందుకు తీసుకెళ్లే ఒక అత్యంత అద్భుత రమణీయ కమనీయ వేడుక ఆ పెళ్లి వేడుక. ఏం చేస్తున్నారు? ప్రీ వెడ్డింగ్ అనేది ఒకటి పెట్టి ఆ మనుషుల మధ్య ఒక కొత్త జీవితాన్ని నాశనం చేస్తున్నారు.
నేను అందుకే నన్ను ఇష్టపడేవాళ్ళు, నన్ను అభిమానించేవాళ్ళు ఎవరు ప్రీ వెడ్డింగ్ చేసుకోకుండా పెళ్ళి ముహూర్తం పెట్టి పెళ్లి చేసుకుంటారో నేను ఆ పెళ్ళికి వెళ్తున్నాను. నేను ఆ పెళ్ళికి ప్రీ వెడ్డింగ్ పెళ్ళిళ్ళకి నేను సుతరాము వ్యతిరేకం. అది మన హిందూ సాంప్రదాయం కాదు. మన హిందువుల్లో మన సాంప్రదాయాన్ని మనమే నాశనం చేస్తున్నామని తెలుసుకోండి. హిందూ సాంప్రదాయంలో ఆడపిల్లకి ఒక గౌరవం ఉంది, మగపిల్లవాడికి ఒక పలుకుబడి ఉంది, ఒక స్థాయి, ఒక ధైర్యం, ఒక స్థైర్యం మగవాడు ఆడదానికి అండగా ఉంటాడనే నమ్మకంతోనే కదా ఆడదానికి మగవాడికి కలిపి ఒక వివాహ బంధాన్ని ఏర్పరిచి ముందుకు తీసుకెళ్తోంది. అటువంటి హిందూ సాంప్రదాయంలో ప్రీ వెడ్డింగ్ షూట్ ఏదైతే చేసుకోండి, నేను కాదన్నా, పెళ్ళి అయిపోయిన తర్వాత మీరు ఏమన్నా చేసుకునేవాడిని ఎవడొద్దంటాడు. కానీ పెళ్ళికి ముందే ఇలా చేసుకొని ప్రీ వెడ్డింగ్ షూట్లు అయ్యి అన్నీ అయిపోయిన తర్వాత విడిపోతున్న వాళ్ళు ఉన్నారు. నేను ఇలా అనుకున్నా కానీ ఇక్కడ ఇలా ఉంది, ఆ ప్రీ వెడ్డింగ్ షూట్కి వెళ్ళినప్పుడు అతను ఇలా మాట్లాడాడు, అలా మాట్లాడాడు, ఇలా విడిపోయిన వాడు నా దగ్గరికి వచ్చిన వాడు ఉన్నారు. సో ఏం చేస్తున్నారు మీరు? మన సాంప్రదాయాన్ని సర్వనాశనం చేస్తున్నారు. మహామహులు చాగంటి వారు, గరికపాటి వారు ఇలాంటి ప్రముఖులు ఎంతోమంది మన సాంప్రదాయాన్ని బతికించండి అని అడుగుతున్నారు. అంతెందుకు మీ యూట్యూబుల్లో కూడా, మాధ్యమాల్లో కూడా హిందూ సాంప్రదాయం కోసం పడికట్టుకు చచ్చిపోయేటటువంటి అనేక మంది ఎందుకు సపోర్ట్ చేస్తున్నట్టు? ఎందుకు? మన హిందువులం, మన సాంప్రదాయం ఇది, మన సంస్కారం ఇది, మన మర్యాద ఇది, మన ఇంటి ఆడపిల్లని పెళ్లి అవ్వనిదే పరాయి మగాడితో పంపకూడదు, ఇది తప్పు అని ఎందుకు చెప్పట్లేదు? ఎందుకు చెప్పట్లేదు? నేను హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం అడుగుతున్నా, ఎందుకు చెప్పట్లేదు? వాళ్ళు కూడా హిందూ ధర్మం కోసం కాపాడాలని వాళ్ళు అనుకుంటారు. జరిగినప్పుడు ఎందుకు స్పందించట్లేదు? నేను వీళ్ళందరినీ ఒక సోదర సమానుడిగా, ఒక కుటుంబ సభ్యుడిగా హిందూ సాంప్రదాయం కోసం, హిందూ మతం కోసం, హిందూ ధర్మం కోసం, హిందూ దేవాలయాల కోసం, హిందూ జాతి కోసం పడి లబలబలబలబ కొట్టుకు చచ్చిపోయేటటువంటి అమిత తీవ్రవాదుల కన్నా అతి భయానకమైన హిందూ ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ నేను చేతులెత్తి దండం పెట్టను. అడుగుతున్నా, మీ ఇంటి సభ్యుడిగా, మీ కుటుంబ సభ్యుడిగా, మీ స్నేహితుడిగా అడుగుతున్నా. హిందూ సాంప్రదాయాన్ని మట్టి కలుపుతున్నారు. ఒక ఆడపిల్ల గడప దాటి వస్తోందంటే తాళి కట్టిన తర్వాత భర్త, ఇది సాంప్రదాయం. ఎన్ని జరుగుతున్నాయి? ఎంతవరకు జరుగుతోంది? దీనమ్మ గడుపు గాలిపోను మాదాపూర్లో 8 నెలలుగా కోలివింగ్ అని మొదలైంది. కోలివింగ్ ఇది హిందూ సాంప్రదాయమా? ఇది ధర్మమా? మాట్లాడరే. కోలివింగ్ తప్పు. మా ఇంటి ఆడపిల్ల, మా జాతిలో, మా హిందూ మతంలో మా ఇంటి ఆడపిల్లకి కొన్ని సభ్యత, సంస్కారాలు, నియమాలు, నిబంధనలు ఉన్నాయి. అవి ఉల్లంఘించి అలా ఉంచం మేము. ఎందుకు చెప్పట్లా? ఐఎమ్ ఆస్కింగ్. మీ అందరికీ నా విన్నపం ఒకటే, సాంప్రదాయాన్ని బతికించుకుందాం, హిందూ సాంప్రదాయానికి పునర్జీవం తీసుకొద్దాం, హిందూ ధర్మాన్ని పునర్నిర్మాణం గావిద్దాం. కొట్టుకు చావటం కాదు మనకు కావాల్సింది, మన ధర్మాన్ని మనం నిలబెట్టుకుందాం. ఇదే నేను అడుగుతున్నా. ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ అనే దాన్ని అంతగా కావాలంటే పెళ్ళైన తర్వాత, ఆ శోభనం అయిన తర్వాత 16 రోజులు పండగ మధ్యలో ఒక 10 రోజులు పోయి చావండి ఎక్కడికన్నా. ఆ పీలిక గుడ్డ ముక్కలు వేసుకొని, అది వేసుకొని, ఇది వేసుకొని వెళ్ళి దిగి చావండి, ఎవడొద్దన్నాడు? కానీ పెళ్ళికి ముందే జరుగుతున్నవేంటి? పెళ్ళికి ముందే ఒక ఆడపిల్ల ప్రీ వెడ్డింగ్ షూట్ అప్పుడు వెళ్ళి నానా అగచాటు పడి, నానా ఇబ్బందులు పడి, ఎప్పుడెప్పుడు మళ్ళీ రిటర్న్ వెళతానా అని ఇంటికి వచ్చి భయంకరంగా ఏడ్చి నాకీ పెళ్ళొద్దు ఇదే మాట. గురుగారు, ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్ ఎప్పుడైతే జరుగుతుందో ఆ టైంలో విడిపోయిన సంబంధాలు కూడా చాలా ఉన్నాయి కదా? బొచ్చడు ఉన్నాయి. నా దగ్గరికే వచ్చారుగా. అయితే నేను పేర్లు బయట పెట్టకూడదు. ఆడబిడ్డల ఎక్కి నేను రక్షణగా ఉన్నా, నేను పేర్లు బయట పెట్టకూడదు. నేను చెప్పడం ఎందుకు నాన్న, మీ మాధ్యమంలో కొట్టు తెలుస్తుంది. సో హిందూ సాంప్రదాయాన్ని మనం బతికించాలంటే ఇటువంటి కోలివింగ్లో ఉంచడాలు, ప్రీ వెడ్డింగ్ షూట్లు, అమ్మాయిల్ని ముందుగా పిలిపించుకొని కేఫ్ల్లోనూ హోటల్లోనూ మాట్లాడడాలు, ఇవన్నీ ఆపాలి నాన్న. అప్పుడు హిందూ ధర్మం బతుకుతుంది. అప్పుడు నిజమైన హిందువు యొక్క గొప్పతనం తెలుస్తుంది. అప్పుడు హిందువు అంటే ఏమిటో ప్రపంచానికి చాటి చెప్పిన వాళ్ళు అవుతారు. చేస్తారా? గురుగారు, ఇప్పుడు మీ దగ్గరికి వచ్చారు కదా, మేము వచ్చేసి ఈ విధంగా ఫోటోషూట్కి వెళ్ళినప్పుడు, ప్రీ వెడ్డింగ్ వెళ్ళినప్పుడు కొంచెం నా దగ్గర కూడా ప్రాబ్లం అయింది, వచ్చారు. అట్లాంటివి వచ్చినప్పుడు మీరు ఏమన్నా వాళ్ళకి సాల్వ్ చేసి కలిపే ప్రయత్నం? నేను ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీ వెడ్డింగ్ని యాక్సెప్ట్ చేయను. నా దగ్గరికి రావద్దని చెప్తాను. పెళ్ళికి కూడా నేను రాను అని చెప్తాను.
ఖచ్చితంగా అక్కడే అవాయిడ్ చేస్తాను. తర్వాత వచ్చే నేను ఇందుకే వద్దన్నా అని చెప్తాను. ఈ కర్మ నీకు పడుతుంది కాబట్టే వద్దన్నాను. సో ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ పేరుతో వెళ్ళిపోయి పెళ్ళి తర్వాత ముచ్చటగా పిల్లవాడిని శోభనం గదిలో కూర్చోబెట్టి చక్కగా దాన్ని అలంకరించి అందంగా ముస్తాబు చేసి అమ్మాయిని చక్కగా నవవధువుని చక్కగా అలంకరించి ముత్తైదువులందరూ తీసుకొని పాల గ్లాసుతో అడుగు లోపల పెట్టి తన భవిష్యత్తు లోపల ఉంది. ఆ పందిరి మంచం మీద తన భవిష్యత్తు, భర్తే ఆడదానికి భవిష్యత్తు, తన భవిష్యత్తు లోపల ఉంది. ఇక ఆ భవిష్యత్తు నాది, ఆ భవిష్యత్తు నాది. ఇక నేను ఆ భవిష్యత్తులోకి నేను ఆగమనం చేసుకోవాలి, నేను ఇక వెళ్ళిపోవాలి. ఎప్పుడెప్పుడు ఆ మనిషి గుండెల మీద వాలిపోతానా అనేటువంటి ఆనందాన్ని ఆ క్షణంలో పొందడం కన్నా అద్భుతం ఉంటుందా? ఏది ఏడుంది? నా పిండాకుడు ఉంది. వెడ్డింగ్ షూట్ పేరుతో బయటకు పోవడాలు, ఏది పడితే అది తీసుకోవడాలు, ఆ తర్వాత 3 ముళ్ళ బంధానికి జీలకర్ర బెల్లానికి అర్థం లేకుండా ముందుగా వెళ్ళి చేస్తున్నటువంటి ఈ నీచ నికృష్టపు పనుల్ని ఏ రకంగా చూస్తావు? హిందూ ధర్మమా ఇది? ఆలోచించండి. ఓకే గురుగారు, మన హిందూ సాంప్రదాయంలో పెళ్లి గురించి చాలా మంచిగా చెప్పారు, చాలా గొప్పగా చెప్పారు. అయితే ఇప్పుడు మనం వచ్చేసి ఆషాఢంలో ఈ శుభకార్యాలు చేయొద్దండి, దానికి కొంచెం చిన్న వివరణ ఏమన్నా ఇచ్చేసి. నాన్న ఇప్పుడు నేను ఒక్కటే చెప్తున్నా, శుభకార్యం అశుభం, మరి ఆషాఢ మాసం అశుభం నీ లెక్క ప్రకారం, నీ ఉద్దేశం అదే చెప్పు. పెద్దలు అంటూ ఉంటారు. పెద్దలు అంటున్నారా? నువ్వు నన్ను అడుగుతున్నావు. అంటూ ఉంటారు. సరే, నువ్వు పిల్లవాడివి అనుకుందాం. పెద్దలు అన్నారు ఆషాఢ మాసంలో ఏ శుభకార్యాలు చేయకూడదు. మరి మాఘమాసం, శ్రావణ మాసం, ఫాల్గుణ మాసంలో చేసిన పెళ్లిళ్ళు పెటాకులు అవ్వట్లేదా? విడిపోవట్లేదా? దిందుంపదగా పెళ్ళై 6 నెలలు కాకుండానే కోర్టులో విడాకుల కోసం అర్జీలు పెట్టుకోవట్లేదా? నాన్న 365 రోజుల్లో 24 గంటల్లో ప్రతి సెకండ్తో సహా భగవంతుడు సృష్టించింది. భగవంతుడు సృష్టించింది. చెప్పాలి, జనాలకు తెలియజేయాలనేది వాళ్ళకి తెలిసావదా? నేను చెప్పాలా? అయ్యా నాకన్నా 10 రెట్లు జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు మన ప్రజానీకం, మన ప్రజలందరూ కూడా ఇవాళ రేపు బొడ్డోడు కూడా మాట్లాడుతున్నాడు రాజకీయాల గురించి కదా. కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నా, భగవంతుడు సృష్టించిన దానిలో ఇది చెడు ఇది మంచి ఉండదు. మన విధానాన్ని బట్టి ఉంటుంది. మనం చేసేది మంచి అయితే మంచి, మనం చేసేది చెడు అయితే చెడు, అంతే. కర్మ వెంటాడి తీరుతుంది. నువ్వు మంచి చేస్తే సత్కర్మ, చెడు చేస్తే దుష్కర్మ, అంతే. సో ఇదే మళ్ళొకసారి, అంటే మళ్ళొకసారి గుర్తు చేపిద్దాము మీ ద్వారా అని చెప్పేసి మళ్ళీ అడిగాను. ఇందాక అడిగా, ఆషాఢ మాసంలో లేచిపోయి పెళ్లి చేసుకుంటే ఏం చేస్తా? ఆషాఢ మాసంలో అమెరికాలో ఇక్కడ అమ్మాయి అక్కడ అబ్బాయి కలిసి పెళ్లి చేసుకుంటే ఏం చేస్తా? వీ కాంట్ డూ ఎనీథింగ్, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద ట్రూత్. వాస్తవానికి దగ్గరగా బతకడం నేర్చుకుంటే మనిషి మనశ్శాంతిగా ఉంటాడు. ఈ విషయాన్ని గ్రహించండి. అంతేగాని అవని ఇవని చెప్పి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకండి. ఎంతమంది నేను చెప్తా?